నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెనిసల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకుని సతీ సమేతంగా చెంచులక్ష్మి స్వగ్రామమైన గోనుపల్లి గిరిజన కాలనీకి చేరుకున్నారు. గోనుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పెనిసల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను బ్రహ్మోత్సవాల ముందు రోజు పెంచలకోనకు పల్లెకిలో తీసుకెళ్లి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మళ్లీ గోనుపల్లి గ్రామానికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కోనలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్లను పల్లకిలో కొలువుదీర్చి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పెంచలకోన ఆర్చి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. స్వామి అమ్మవార్లను గోనుపల్లి గ్రామంలోని గిరిజన కాలనీ వద్ద ఉన్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. శ్రీవారి కళ్యాణం అనంతరం స్వామివారు దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి. పెంచల స్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మి వివాహం చేసుకోవడంతో ఆయనను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలు కోనకు వెళ్లే సమయంలో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకు చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్న కానుకల కింద ఆరెమలుతాడు, ఇంటేజిగడ్డ, పుట్టుతేన మొదలైనవి స్వామివారికి సమర్పిస్తారు. అలాగే స్వామి తిరిగి వచ్చే సమయంలో అడవి ఫలాలను అందించారు. శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరిజనులు తమ కొత్త అల్లుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండగ జరుపుకుంటారు. 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్న స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి స్వామివారి అత్తగారి ఇంటికి వెళుతూ మార్గం మధ్యలో తమ భక్తుడైన గొల్లబోయికి తొలి దర్శన భాగ్యం కల్పించారు. అక్కడి నుంచి గిరిజనవాడకు దొడ్డిదారిన వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్, ప్రధాన అర్చకులు సీతారామయ్య స్వామి, పెంచలయ్య స్వామి, శశిస్వామి, నాగరాజస్వామి, మల్లికార్జున స్వామి, మధుస్వామి, వినోద్ స్వామి, గిరిస్వామి, వర్ధన్ స్వామి, బాలాజీ స్వామి, మోక్షజ్ఞ స్వామి తదితరులు పాల్గొన్నారు.